పెద్ద నోట్ల రద్దు పేదలను ఇబ్బందులకు గురిచేస్తుంది. డిసెంబర్ 30 తర్వాత 500, 1000 నోట్లను ఆర్బీఐలో మార్చుకోవచ్చన్న కేంద్రం రూల్స్ అమలు కావటం లేదు. హైదరాబాద్ ఆర్బీఐ కార్యాలయం ముందు క్యాష్ మార్చుకునేందుకు జనం బారులు తీరారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి నగదు మార్పిడికి ఇవాళ పెద్ద ఎత్తున ఆర్బీఐకి వచ్చారు జనం. కానీ పాత నోట్లు తీసుకునేది లేదని చెప్తున్నారు సిబ్బంది. పైగా అక్కడికి వచ్చిన వారిని పోలీసులతో బలవంతంగా వెనక్కు పంపిస్తున్నారు. నోట్ల రద్దు కోసం జనం ఇబ్బందులు ఓసారి చూద్దాం. ఇక్కడ పెట్టారని తెలియదు, ఇక్కడ ఇస్తారనుకుని వచ్చాను. ఇవ్వట్లేదండి, ఓన్లీ గవర్నమెంట్ 5 చోట్ల పెట్టారంట. 2500 ఉన్నాయి. అదే కలకత్తా కానీ, ముంబై కానీ, న్యూఢిల్లీ కానీ అలా 5 చోట్ల పెట్టారు. అక్కడికి వెళ్ళి తీసుకోమంటున్నారు. ఇంకేం వెళ్తాం, 2500 కోసం అక్కడికి వెళ్ళి ఖర్చులు అవుతాయి. అంటే ట్రైన్ టికెట్ మామూలుగా 1000 రూపాయలు పెట్టుకుని వచ్చాము. హైదరాబాద్ అండి, కానీ ఈ నవంబర్ నుంచి డిసెంబర్ పీరియడ్లో అవుట్ ఆఫ్ ది కంట్రీ ఉన్నాను, యూఎస్లో ఉన్నాను. మొన్న సాటర్డేనే యూఎస్ఏ నుంచి వచ్చాను. వచ్చినప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఇక్కడ డిక్లేర్ చేస్తే కనుక ఇక్కడ ఆర్బీఐకి వెళ్ళి మార్చుకోవచ్చు అని చెప్పి వాళ్ళతో ఒక లెటర్ కూడా ఇచ్చినారు. అది కాకుండా ఇంట్లో కూడా చూస్తే ఇంట్లో కూడా కొన్ని డబ్బులు ఉన్నాయి, అన్ని ఎక్స్చేంజ్ చేసుకుందని చెప్పేసి ఇక్కడ ఆర్బీఐకి వస్తే అసలు ఇక్కడ ఆ ఫెసిలిటీలు లేదని చెప్పేసి బోర్డు పెట్టేస్తున్నారు. ఉంది కానీ వాళ్ళకి కూడా అది బాంబే కానీ లేదా చెన్నై కానీ కలకత్తా కానీ వెళ్ళమంటున్నారు కదా. ఈ హైదరాబాద్ ఆర్బీఐకి అప్రూవల్ లేదంటున్నారు కదా. మేము అబ్రాడ్ నుంచి వచ్చాను, కరెక్టే. దాని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా ఉంది క్లియర్గా. అమెరికా నుంచి వచ్చాను, పాస్పోర్ట్ స్టాంపింగ్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు అసలు ఇక్కడ మాకు హైదరాబాద్ ఆర్బీఐకి ఎలిజిబిలిటీ లేదని చెప్పి నోటీస్ బోర్డు పెట్టారు. ఇక్కడ టూ మచ్ అన్యాయం ఇదో చెప్పేది ఉంది ఇక్కడ. ఆర్బీఐ అంటే ఇప్పుడు హైదరాబాద్ ఆర్బీఐ రికగ్నైజ్ చేయకపోవడం ఏమిటి? హైదరాబాద్ చిన్న స్టేటా లేదా తెలంగాణ చిన్న స్టేటా ఏంటిది? అన్ని ఆర్బీఐలకు అప్రూవల్ ఇవ్వాలి. ఇంకా వాళ్ళు ఇంకా జనాలకి ఫెసిలిటేట్ చేయాలంటే దే షుడ్ ఆల్సో అప్రూవ్ సమ్ మోర్ బ్యాంక్స్ ఆథరైజ్డ్ బై ఆర్బీఐ. 5 months కోసం యూఎస్ వెళ్ళాము. వచ్చిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ సంబంధించిన బ్యాంక్స్లో కొన్ని వాటిలో ఇస్తామన్నారు, కానీ తర్వాత నోటిఫైడ్ బ్యాంక్స్లో ఇస్తామన్నారు. అది లేదు. మళ్ళీ ఇప్పుడు ఆర్బీఐ అన్నారు. అంటే మేము రామకృష్ణాపురం నుంచి వచ్చాము ఇక్కడికి. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మాకు 500 ఖర్చు అవుతుంది వచ్చి వెళ్ళడానికి. మా దగ్గర ఉన్న ఆఫ్టర్ ఆల్ 10,000 రూపీస్. ఈ 10,000 రూపీస్కి కలకత్తా వెళ్ళండి, బొంబాయి వెళ్ళండి, మద్రాస్ వెళ్ళండి అంటున్నారు. ఇది మాకు ఖర్చుకు కూడా సరిపోదు, చిల్లర ఖర్చుకు పనికొస్తుంది అక్కడికి వెళ్ళాలంటే. ఈ డబ్బులు ఏం చేయాలి ఈ నోట్లని? మేము మా దగ్గర టికెట్స్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నిజంగా జెన్యున్గా ఉన్న వాళ్ళకి ఇవి రాకపోతే పెద్ద వాళ్ళందరూ హాయిగా ఉంటున్నారు. పెద్దవి బంగారం సింహాసనాలు ఉన్న వాళ్ళందరినీ వదిలేస్తున్నారు. మేమేం చెయ్యాలి? ఈ 10,000 రూపాయలు మాకు పెద్ద జీవితాధారం. లక్షలు కోట్లు ఉన్న వాళ్ళకి లెక్కలేదు. మాకు ఈ 10,000 చాలా ఎక్కువ. మేము అంత దూరం నుంచి పొద్దున అనగా కొట్టుకుని 8 గంటలకు బయలుదేరితే ఇక్కడికి వచ్చాము. 500 రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చాము. అన్నీ ఉంది సార్. అడ్రస్ 8,500 ఉన్నాయి సార్. నాకు అమ్మనాన్ని లేదు, ఆడుకొని తింటుంటే. అవును సార్, బొంబాయి అవతల ఉంటున్నాయి. ఇంకా అక్కడి నుండి వచ్చిన రాజోలి నాది పుట్టినిల్లు, అక్కడి నుండి వచ్చిన. నాకు అసలు ఇది మార్పిడి దేవలంలో కూర్చుంటుంది సార్. నాకు పింఛన్ పైసలు ఇవి ఇంట్లో పెట్టిపోయింది సార్. నా పురుపుతో సహా వచ్చినాను సార్. నాకు అడ్రస్ గిడ్రస్ మొత్తం 8,500 ఉన్నాయి సార్. నా అకౌంట్, ఆధార్ కార్డు అన్నీ ఉన్నాయి సార్. ఇప్పుడు వచ్చినాను సార్, నిన్న బయలుదేరింటే ఒక్కటి ఉంది సార్. మొత్తం 500 ఉన్నాయి సార్. ఇంత దూరం నుండి వచ్చినాను సార్. 2 రోజులు పోలేదు, ఏం లేదు. నాకు అసలు నేను అక్కడ ఉంటే సార్, నేను దేవలం నా కూతురు నేను అక్కడ లలిత ఆశ్రమం అయితే ఉండిలో 2,500 వేశారు. మాకు తెలీదు. ఉండి ఇప్పితే అందులో ఇవి ఉన్నాయి. ఇప్పుడు మాకు ఆసుపత్రిలో చూపించుకొని వెళ్తామని వచ్చాము. ఇక్కడ ఇస్తారు అంటే ఇక్కడికి వచ్చాము. 500 నోట్లు 2,000 ఉన్నాయి మార్చుకోవడానికి. ఇప్పుడేమో ఢిల్లీ అని చెప్తున్నారు. ఢిల్లీ బొంబాయి పోవాల్సిన అవసరం ఉందా సార్? ఇప్పుడు మేము పేదవాళ్ళం సార్. గుళ్ళల్లో ఇదిగో గుడిలో ఓన్లీ గుడిలో వచ్చినాయి సార్. ఇవి గుడిలో వచ్చినాయి. ఇలాంటివి మేమేం చేయాలి? వేసినావు చెప్పండి. ఇప్పుడు పొమ్మంటే ఢిల్లీ బొంబాయి ఎక్కడ పోతాం సార్? కలకత్తాలో మేము ఛార్జీలు పెట్టుకొని ఇక్కడికి రావడమే కష్టమైంది. ఇప్పుడు ఆర్బీఐలు అన్నీ ఒకటే కదండి. ఒక బెంగళూరుకి అక్కడ ఇవ్వటం ఏంది, మన హైదరాబాద్ మాత్రం రిజర్వ్ బ్యాంక్ కాదా ఇది? ఇక్కడ ఎందుకు ఇవ్వరండి? ఇక్కడ కూడా ఇవ్వాలే కదా. ఇప్పుడు 4 నోట్లు, 5 నోట్లు, 3 నోట్లు ఉన్నోళ్ళు బెంగళూరు పోతారా సార్? ఇప్పుడు 50,000 1,00,000 ఉంటే పోతాడు. 4 నోట్లకు, 10 నోట్లకు, 2 నోట్లకు బొమ్మంటే పోతాడా? అది చాలా దారుణం సార్. ఇది గరీబోడికి బాధ పెట్టడమే కానీ ఇంకోటి ఏం లేదు. ఉన్నోడికి ఏ బాధ లేదు. లేనోళ్ళు ఇలా మధ్యతరగతి వాళ్ళని నేర్పించడానికైనా ఈ మార్పిడి. రిజర్వ్ బ్యాంక్ లో ఇస్తా అన్నారు. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ లేదు అంటే మేము ఇంకా ఎక్కడ దాకా వెళ్తాం? మధ్యతరగతి వాళ్ళు ఎన్ని ఊళ్ళు తిరుగుతారండి? 1000 రూపాయలకి 2,000కి ఇండియా వదిలిపోయి ఇండియా మొత్తం తిరగమంటే మా వల్ల అవ్వదు.